మంత్రి పదవులు బూతులు బాగా తిట్టిన వాళ్ళకి ఏదో ఒక పదవులు ఇచ్చిండు కానీ పాపం శ్రీరెడ్డి అంత పోరాడినా కూడా ఆ బూతులు ప్రపంచాన్ని సృష్టించింది, ఒక విభాగాన్ని సృష్టించి సమాజాన్ని కొత్తగా రాజకీయాలు లేదంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే ఈ టీనేజర్స్ని మెంటల్గా డిస్టర్బ్ చేసి మెంటల్గా వినాశనం చేసి ఒక ఇట్లా తిట్టొచ్చు అనమాట. మనం రాజకీయంగా మనకి లీడర్షిప్లో అయ్యే అవసరం లేదు, గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిన పని లేదు. జగన్ గారు లాంటి ఆయన ముఖ్యమంత్రి ఉంటే, పార్టీ నాయకుడు ఉంటే అపోజిషన్ లీడర్లే జగన్కి గిట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎవరినైనా సరే బూతులు బాగా తిట్టగలిగితే జగన్ అన్న మనకి ఏదో ఒకటి ఇస్తాడు, ఒక పోస్ట్ ఇస్తాడు, మనం దాంతో ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అనేటటువంటి ఒక భావజాలాన్ని వ్యాప్తి చేసినటువంటి ఘనత అబ్సల్యూట్లీ 100% ఎవరికి చెందుతుంది అనేది నేను నా నోటితో చెప్పే పనేం లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆ రోజున అండ చూసుకొని కుక్క అండ చూసుకొని మొరుగుద్ది అన్నట్టుగా ఆడపిల్ల అయ్యుండి సరే తిట్టింది, నాయకులను తిట్టింది అనుకుంటే మినహాయింపు ఇయ్యొచ్చు. ఆడవాళ్ళు తను మహిళ అయ్యుండి చదువుకొని ఉండి యాంకర్గా పనిచేసి ఉంది, కొంత సామాజిక స్పృహ ఉంది, సినిమా ఇండస్ట్రీలో కూడా మరి యాక్ట్రెస్గా ప్రయత్నాలు చేసింది, డక్కా ముక్కులు తినింది, అక్కడ కూడా లైంగికపరమైన ఇబ్బందులు ఎట్లుంటాయి అవన్నీ ఎదుర్కొన్నది. ఒక దశలో అక్కడ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ కోసం పోరాడటానికి రెడీ అయ్యింది. ఇన్ని చేసింది అంత అంతకుముందు బాగానే ఉంది కొంతవరకు చెప్పాలంటే. తన స్వలాభం కోసం మరి మన తెలుగునాడు వదిలేసి చివరికి ఆడిపోయింది, ఇప్పుడు తమిళనాడు పోయింది. ఎందుకు పోయింది? మద్రాసులో ఉంది. అక్కడి నుంచి అయ్యో వీడియోలు చేసుకుంటా, వంటలు చేసుకుంటా, కొంత ఎక్స్పోజింగ్ చేసుకుంటా అవన్నీ చేసుకుంది. అవన్నీ ఆమె పర్సనల్ అనుకున్నాం సరే. రాజకీయాలకు వచ్చేటప్పటికి ఆవిడే అసలు ఏం మాట్లాడింది, ఇప్పుడు క్షమించాలి అని చెప్పి అంటే అది క్షమించేటటువంటి ఇదేనా, క్షమార్హురాలేనా తను మీ దృష్టిలో? ఇప్పుడు ఈరోజు ఒక సింపతి ఇది తను అద్భుతంగా ప్లే చేస్తా ఉంది. మరి ఇప్పుడు లోకేష్ గారు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ వాళ్ళకి సంబంధించి యాంటీ ఎవరైతే అంటే ప్రత్యర్థులుగా వైసీపీకి ప్రత్యర్థులుగా ఉన్నారో అప్పుడు ఇప్పుడు వాళ్ళందరినీ తిట్టిపోసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని అరే ఒరే పావలాగా ఇన్ని ఎటువంటి ఇప్పుడు ఆ స్థాయి ఎక్కడ, ఆ పర్సనల్గా బ్లేమ్ చేయడమే మానసికంగా పతనం. స్థాయిలతో సంబంధం లేకపోయినా కూడా మామూలుగా మాట్లాడాలి కదా. సరే నీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయి, పొలిటికల్గా విమర్శించవచ్చు, ఎంతవరకు అయినా విమర్శించవచ్చు విధానాలు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పుట్టుకల్ని లోకేష్ గారు ఎవరికి పుట్టిండు అంటూ కూడా ఇదైంది. ఇప్పుడు అన్నయ్య అంటుంది మేము మా ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడలో ఉండేటోళ్ళు, మాకు మీ సామాజిక వర్గంతో మీ కులపోళ్లతో మాకు ఫ్రెండ్షిప్ బాగా ఉండింది, మా అమ్మా నాన్నలు కూడా మీకే ఓటేసి ఉంటారు వేసి ఉంటారు అంటుంది. నిజంగా ఏమో ఇప్పుడు కుటుంబాన్ని అడ్డం పెట్టుకుంటుంది ఏంటి? కుటుంబ సభ్యులు ఏమన్నా సపోర్ట్ వచ్చిర్రా ఎప్పుడన్నా? ఇప్పుడు కాస్టింగ్ కావచ్చు అట్లా అప్పుడే ఆమె భావబంధాలు తెంచుకుంది. అసలు ఇండస్ట్రీకి ఆమె వెళ్ళడం ఎవరన్నా శ్రీరెడ్డికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా బయటకు వచ్చి మా అమ్మాయిని ఇట్లా చెయ్యొద్దని మాట్లాడిర్రా? ఇప్పుడు కుటుంబం, మా కుటుంబంలో ఇంకా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, నా వల్ల వాళ్ళకి రాకూడదంటూ కుటుంబాన్ని అడ్డపెట్టుకొని ఒక కొత్త ఎత్తుగడ ఎటు వీలైతే అటు మాట్లాడుతూ ఉంది శ్రీరెడ్డి. ఇప్పుడు ఆమె కుటుంబానికి హాని చేయొద్దు అంట. అప్పుడు మొన్న ఆమె కుటుంబాన్ని ఎవరు టార్గెట్ చేశారు? కుటుంబ సభ్యులకి ఏం సంబంధం లేదు, పార్టీ కూడా వాళ్ళ మీద ఎందుకు ఇబ్బంది పెడుతుంది? పార్టీతో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేయడానికి ఏమన్నా అప్పుడు ప్రభుత్వం ఇది కాదు కదా. అమాయకుల్ని అందరినీ వాళ్ళ మీద దాడులు జరిగినాయి అని చెప్తే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి బాధితుల మీద పోలీసు కేసులు పెట్టినటువంటి ఘనత అప్పుడు జరిగింది, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు నీకు ఎక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నీకు ఇది చేస్తారనే భయానికి కుటుంబాన్ని అంటున్నావు. కొత్త మీ కులంతో మాకు ఫ్రెండ్షిప్ ఉంటుంది విజయవాడలో, మేము చాలా కాలం ఉన్నాం అన్నయ్య అది ఇదంటే ఇప్పుడు చెప్తాం. ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయా? మరి అప్పుడేమైంది? మరి ఆ రోజున అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన భార్యల్ని, బిడ్డల్ని, అలాగే ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, అలాగే నాగబాబు గారిని, అలాగే చిరంజీవి గారిని, మరి ఇంకా మరి ఇక వాళ్ళు వీళ్ళని కాదు, ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న వంగలపూడి అనిత గారిని ఎంత దారుణంగా తిట్టిందో లెక్కే లేదు. క్యారెక్టర్ అసాసినేషన్ అంతా కూడా. ఇప్పుడు నేను అన్నయ్య నేను తిట్లు తిట్టానని చెప్పి జగన్ గారికి కూడా ఒక లెటర్ రాసింది.
మీతో ఒక ఫోటో దిగే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. మరి ఆమె పావలా శ్యామల లేదంటే చికాగో సెక్స్ ర్యాకెట్లో మరి దొరికినటువంటి ఆమెకే పోస్ట్ ఇచ్చారని వాపోయింది. అది నేనంటలేదు, ఆవిడ మొన్న వీడియోలో ఏది లాస్ట్ లవ్ లెటర్ టు వైసీపీ అని చెప్పి ఒక వీడియో చేసింది కదా, అందులో ఆవిడ అన్నటువంటిదే. అంటే తనకు ఒక వేదన అయితే ఉంది. నేను తిట్టులలో భయంకరంగా తిట్టినా అందరినీ, అయినా కూడా నన్ను ఎవరు దేకలేదు వైసీపీలో, నన్ను నా ఇదిని ఉపయోగించుకున్నారు అప్పుడు హాయిగా, ఇప్పుడేమో నన్ను ఒంటరి చేశారనేటువంటి వేదన అయితే ఉన్నది. ఎందుకంటే మరి అక్కడ ఉన్నది ఆ నాయకుడు అటువంటి ఆయన కాబట్టి అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. సరే, ఇప్పుడు జగన్ గారు ఆయన భార్య, జగన్ గారు రాజకీయం చేసుకుంటే ఇంత ఉండేది కాదు. ఆయన విధానాలు, డెవలప్మెంట్ ప్రాసెస్ అన్ని వదిలేసి ఆయన సెల్ఫ్ డెవలప్మెంటే చూసుకున్నాడు. తనకి యాంటీగా ఉన్న వాళ్ళందరినీ ఏదో రకంగా, ముఖ్యంగా ఎట్లయినా ఆర్థికంగా చితగొట్టాలి, మెంటల్గా చితగొట్టాలి, క్యారెక్టర్స్ పరంగా చితగొట్టాలి, ఇదే కాన్సెప్ట్. దానికి ఒక టీమును, ఇటువంటి టీమును తయారు చేసుకొని మరి అప్పుడు ఇట్లా చేశాడు. అక్కడ అనంతపురం వెళ్ళి ఒక ఆయన పరిటాల కుటుంబం పైన, పరిటాల శ్రీరామ్ పైన సరే రాజకీయంగా మాట్లాడటం తప్పలేదు. అధికారం అండ చూసుకొని సామాజిక వర్గాల పరంగా ఇక మా వాళ్ళు వచ్చారు మమ్మల్ని ఎదిరించేవాళ్ళు ఎవరు, ఇక్కడ గుంటూరు దగ్గర అబ్బాయి హరి కృష్ణారెడ్డి హరి వెళ్ళి అక్కడ తొడగొడతాం అనంతపూర్ క్లాక్ టవర్ దగ్గర రారా చూసుకుందామని, ఇప్పుడు మళ్ళీ ఏడ్చుకుంటా వీడియోలు పెడతాం. ఏంటి ఇవన్నీ? ఎంత దీనివల్ల ఏమర్థమవుతుంది? మొత్తం మీద అధికారం అండ చూసుకొని మనకేదో చేస్తారు వాళ్ళు, మనం వాళ్ళని తిడితే ఏది ఇప్పుడు కూటమి ఉంది, కూటమికి మనం పాజిటివ్గా మాట్లాడితే, కూటమి నాయకులకి గిట్టిన వాళ్ళని మనం తిడితే ఏదో చేస్తారు అనుకుంటే ఫైనల్గా ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది శ్రీరెడ్డి ఇది అంటే, సోషల్ మీడియాలో ఎవరన్నా చెత్త పోస్టులు పెడితే వాళ్ళ పైన రౌడీ షీటర్ కేసు ఓపెన్ చేస్తామనే వరకు వచ్చింది ఏపీలో. అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే సైకోలు తయారై సమాజాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. రాజకీయంగా విమర్శలు చేయకుండా పర్సనల్ ఆడవాళ్ళని, ఇళ్లలో ఆడవాళ్ళని గుంజుకొచ్చి, పిల్లలను గుంజుకొచ్చి వాళ్ళని క్యారెక్టర్లను పతనం చేస్తా ఉన్నారు. దీనికి తిలాపాపం తలా పిరికిడ భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇది వైసీపీ ప్రభుత్వ హయాంలో విపరీతంగా అది ఇంతింతాయి వడ్డింతాయి అని చెప్పి హిమాలయ శిఖరానికంటే ఎక్కువ వెళ్ళిందనే చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు ఒక చట్టం మన పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి సరే గట్టిగా ఆయన స్పందించడం, హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడుతూ మొత్తం మీద ఒక మంచి జరిగింది. సో ఇది సంతోష పరిణామం. కానీ ఇప్పుడు మరి ఆనాడు అధికారం ఉంటే అడ్డగోలుగా మాట్లాడి, అడ్డగోలుగా తిట్టి, క్యారెక్టర్ అసాసిన్ చేసి మానసిక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే అభిమానులందరం మనోభావాలు దెబ్బతీసిందా? చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడే వాళ్ళ టీడీపీ క్యాడర్ వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసిందా? అదే ఒరే ఆమెకు చాలా చిన్న పదాలు, ఆ బూతులు అసలు మాట్లాడలేము. ఇప్పుడు ఆమె మీద నాకేమీ ప్రత్యేకంగా లేదు. తను కొన్ని సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్కి పోరాటం చూపింది. అది గొప్ప పరిణామం. అది అంతవరకు ఓకే. రాజకీయంగా తన వ్యక్తిగత పతన దిశలోకి వెళ్ళింది కదా, తను మంచిగా మాట్లాడగలుగుతుంది కదా. ఇప్పుడు మరి ఎందుకు ఆ బూతులు ఎంచుకున్నది? ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల కూడా ఒక బాధ్యత లేకుండా మాట్లాడింది కదా. మరి ఇప్పుడు ఫైనల్గా ఏంటి? లెటర్లు అందరికీ రాస్తుంది. ఈ లెటర్లు రాసు కనుక ఏంటి? భయం. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిప్పకూడు పెడతారనే భయం ఉంది. అది క్లియర్గా అర్థమవుతా ఉంది. దానికి తన కుటుంబాన్ని అడ్డం పెట్టుకుంటుంది. ఆ కుటుంబాన్ని ఏదో చేసినట్లు, కుటుంబంతో సంబంధమే లేదు అసలు. కుటుంబాలతో బంధాలు తెంచుకునే కదా నువ్వు అంత దూరం పోయినావు అనేది సమాజానికి తెలుసు కదా. నీకు అవసరమైనప్పుడల్లా ఏది అవసరమైతే అదే. ఇప్పుడు అరెస్ట్ చేస్తారనే భయంతో సింపతి డ్రామా కోసం లెటర్లు రాయడం లోకేష్ అన్న అయిపోయాడు. అంతకుముందు వరే నీ పుట్టుకే ఏ పుట్టుకురా అని చెప్పి తిట్టిన నోటితోనే ఇప్పుడు అన్నయ్య అంటున్నావు. ఏది నీకు ఒక స్టాండ్, ఏది నేను ఎట్లా క్షమించాలి అనేది క్యాడర్కి ఉంటుందా ఉండదా? మరి ఇప్పుడు మొత్తం మీద ఒక సింపతి అయితే క్రియేట్ చేసి పెట్టింది. మరి ఇప్పుడు అప్పుడు వేలాది మంది, లక్షలాది మంది మనోభావాలు వేదన పడ్డారు. అభిమానులు, నాయకుల అభిమానులు. శ్రీరెడ్డి గారు ఎవరినైతే దారుణంగా దూషించిందో, తిట్టిందో, పార్టీ పరంగా పార్టీ విధానాలను వదిలేసి వ్యక్తిగత దోషాలు చేసిందో వాళ్ళందరూ ఇదయ్యారు. వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి శిక్ష వేయకుండా ఇప్పుడు సింపతితో క్షమించన్నయ్యా అంటే నిజంగా వాళ్ళు క్షమిస్తే క్యాడర్ మాత్రం ఇది వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేటువంటిది కాదు. అలాగే సమాజాన్ని ఇట్లా విషభావజాలంతో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని స్ప్రెడ్ చేసి ఇప్పుడు కేవలం ఒక సారీ చెప్పి చంపి సారీ అంటే సరిపోద్దా? చంపి సారీ అంటే అటువంటిదే ఇది కూడా.
మానసికంగా వాళ్ళని చంపి వాళ్ళని నరికేసి వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ అభిమానుల్ని వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి ఇదంతా చేసిందంతా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సిచ్యువేషన్స్ అంటే సానుకూలంగా లేవు కాబట్టి ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో అమ్మ శ్రీరెడ్డి గారు ఇప్పుడు సారీ నన్ను క్షమించా వీళ్ళందరూ అన్నయ్యలు అయిపోయిందా? ఏది లోకేష్ అన్న, చంద్రబాబు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, సునీత అక్క, షర్మిల అక్క వాళ్ళ కూడా వదిలిపెట్టలేదు. జగన్ గారు ఎట్లయితే టార్గెట్ చేసి ఇప్పుడు వాళ్ళ చెల్లి గారిని కూడా ఇచ్చేయించిండో సోషల్ మీడియాలో, ఏమో కూడా అంతే. ఇప్పుడు వాళ్ళందరూ తప్పు నూగారు, అరెస్ట్ చేయాలి కదా. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎట్లా? ఖచ్చితంగా పడి తీరాల్సిందే. అదే కదా కోరుకుంటున్నది. ఇట్లా పడకపోతే ఏ విధమైన సంకేతం వెళ్తుంది? ఖచ్చితంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇది క్షమార్హంగా అన్నటువంటిది. క్షమించడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి దేనికైనా. కానీ శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు, ఆ మాటలతో తను మానసికంగా ఎంత మందిని వేదనకు గురి చేసింది, ఎంత మంది మనోభావాలను దెబ్బతీసింది అది చెప్పడానికే లేదు. అది ఇప్పుడు ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బతో పోతుంది, కానీ మాట జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారు? మాటే మంత్రం అన్నారు. ఎందుకు? మనకి మంత్రం అనేది చాలా శక్తివంతమైనదిగా మన హిందూ సమాజం భావిస్తుంది. అవునా కాదు? దేవుళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాల రూపంలో అవన్నీ కూడా శ్లోకాలు పఠించడం ఇదంతా కూడా జరుగుతుంటాం. అందుకే ఒట్టి మాటలు మాట్లాడకూడదు, ఒక మాట తూలకూడదు. మాట తూలితే రాదు. మనిషి జారిన తిరిగి దెబ్బ తగిలితే సరి చేసుకోవచ్చు, కానీ మాట తూలితే రాదు అని చెప్పి పెద్దలు అంటుంటారు. మరి ఆ ఇదితో, ఆ జ్ఞానంతో తను పెరగలేదా? తనకు కూడా తెలుసుగా మాటలు ఎంత శక్తివంతమైనవి అనేది. పూరి జగన్నాథ్ తన మ్యూజియంస్లో ఏమంటాడు? ఒక తప్పుడు మాట ఎదుటి వాళ్ళని దూషించే పరిస్థితి వస్తే 4 కోసుకోవాలంటాడు. అంటే దాని అంతరార్థం ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, అవసరమైనంత వరకే మాట్లాడాలి అనేది దాని అంతరార్థం. అట్లా అంత శక్తివంతమైన మాటల్ని విషపూరితం చేసి సోషల్ మీడియా వేదికగా ఎంత విషాన్ని చిమ్మారు. పిల్లలు, ఆ టీనేజర్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మరి అంత డ్యామేజ్ చేసి ఈ రోజున సింపుల్గా సారీ అన్నయ్య లోకేష్ అన్న, సారీ పవన్ కళ్యాణ్ అన్న, సారీ చంద్రబాబు నాయుడు గారు, సారీ అంటే సరిపోద్దా? కాబట్టి ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ స్టెప్ తీసుకుంటారు? ఏమా ముసలి కన్నీరికి వాళ్ళు స్పందించి అమ్మాయ ఏదో పాపం వదిలేద్దాం అనుకుంటారా? అనుకుంటే మాత్రం అటు జనసేన వీర మహిళలు, జనసేన సైనికులు, అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా హర్ట్ అవుతారు, డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటే తర్వాత ఇది ఒక నెగిటివ్ సంకేతం వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నిటికంటే ఎక్కువ. ఎందుకంటే ఇంత దారుణంగా తిట్టిన వాళ్ళు కూడా సారీ చెప్తే క్షమించేశారు. అబ్బా, భారత సంస్కృతిలో క్షమాగుణం చాలా గొప్పది కాబట్టి మరి బైబిల్ కూడా మనకు అదే చెబుతుంటుంది, క్షమించు అని. యేసు ప్రభు అంతా ప్రీచ్ చేసింది అదే. కానీ వాటన్నిటికంటే కూడా దారుణమైనటువంటిది ఇది. క్షమించవచ్చు, క్షమించదగ్గ వ్యక్తులైతే వాళ్ళు చేసిన పనులు ఏదో ఇప్పుడు 100 సార్లు మంచిగా మాట్లాడే పర్సన్ ఎప్పుడన్నా ఏదో ఒక సందర్భంలో బ్లాస్ట్ అయ్యి ఏదో మాట్లాడింట్లే అనుకుంటే క్షమించవచ్చు. 100 సార్లు మాట్లాడితే 110 సార్లు బూతులు మాట్లాడనుకూడనే విధంగా మాట్లాడి తిట్టనటువంటి తిట్టులు తిట్టి దారుణంగా అంతా హర్ట్ చేసిన వాళ్ళని ఎట్లా క్షమిస్తారు? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, వీళ్ళందరి అభిమానుల నుంచి వచ్చే ప్రశ్న మీకు సూటి ప్రశ్న. మీరు డైలమాలో పడిపోయి అరే ఇప్పుడు ఆడపిల్ల కదా, అది మన ఆడపిల్ల, మరి ఇట్లా ఇప్పుడు అన్నయ్య క్షమించండి అని చేతులు జోడిస్తా ఉంది ఆమె వీడియోలలో, నన్ను అరెస్ట్ చేయొద్దు, క్షమాపణలు చెప్పేసే కదా నన్ను ఇడిచిపెట్టండి అంటుంది. ఈ ముసలి కన్నీరు ఇదంతా కూడా ఇది ముసలి కన్నీరు అనే అనుకుంటారు కదా. ఎందుకంటే తను ఇట్లా ఒక ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చుకుంటూ సినిమా ఇండస్ట్రీ నుంచి అటు నుంచి ఇటు నేను ఎవరు మాట్లాడమన్నారు బూతులు? మరి నీకు ఏమీ అందలేదంటే ఎవరు నమ్ముతారు? అంత రెచ్చిపోయి ఏమీ అందనప్పుడు మొదట్లోనే ఆగాలి కదా. మనకేమి సానుకూలంగా అటువైపు నుంచి రావట్లేదు, వైసీపీ నుంచి, జగన్ నుంచి, వైసీపీ పార్టీ నుంచి అనుకున్నప్పుడు మరి అప్పుడు ఆగాలి. నీకు ఏ బెనిఫిట్ లేక నువ్వు ఇట్లా ఎందుకు అయిపోయినావు మరి అనేది ప్రశ్నలన్నీ ఆలోచిస్తారు కదా. మొత్తం మీద చట్టం దృష్టిలో ఇంత దారుణంగా మానసికంగా ఒక ఇదిని క్రియేట్ చేసినటువంటి శ్రీరెడ్డి ఇప్పుడు
ఇప్పుడు అధికారం మారింది, మరి ఆ తిట్టిన వాళ్ళు అందరూ అధికారంలోకి వచ్చారు, తిట్టబడ్డ వాళ్ళు అందరూ భయం పుట్టి ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా ఒప్పుకుంటుంది సమాజం? ఒప్పుకోదు కదా. ఏ స్టాండర్డ్ ప్రకారం నేను క్షమించాలనేది ఇప్పుడు అదొక ప్రశ్న. ఈ నిన్ను కనుక ఇప్పుడు శ్రీరెడ్డి గారిని క్షమిస్తే లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అభిమానులు వాళ్ళు జీర్ణించుకోలేదు. సో వాళ్ళ డైలమాలలో పడేసింది. మరి ఈ లోకేష్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మరి ఏమో రాసిన లెటర్లకి కరిగిపోయి మరి కేసులు విరమించుకుంటారా? అరెస్ట్ చేయకుండా, శిక్షించకుండా, ఆమె చేసిన తప్పులకి శిక్షలు పడకుండా ఆమెని కాపాడతారా? లేదంటే ఈ ముసలి కన్నీరు మాకు అవసరం లేదు, తప్పు చేసావు కాబట్టి, క్షమించలేనటువంటి తప్పులు చేసావు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అని ఆమెని శిక్షిస్తారా? ఇదే పెద్ద డైలమా. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది టైం షుడ్ డిసైడ్.